హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము భారత రాజ్యాంగ సవరణలు అయితే చూద్దామన్నమాట. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, వాటికి అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ టాపిక్. ఇప్పటికైతే ఆర్ఆర్బి, ఎన్టీపీసీలో అయితే ఖచ్చితంగా అయితే ప్రతి షిఫ్ట్లోనూ ఈ క్వశ్చన్ లేకుండా అయితే పేపర్ అయితే లేదనమాట, జనరల్ అవేర్నెస్. సో ఖచ్చితంగా అయితే ఈ అమెండ్మెంట్స్, ఈ సవరణలు అయితే చూసుకొని అయితే వెళ్ళండి. ఇప్పుడైతే మనము భారత రాజ్యాంగ సవరణలు చూద్దామండి. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కదా. 1950లో అమల్లోకి వచ్చిన తర్వాత కాలానుగుణంగా ఎన్నో సవరణలు జరిగాయి. ఇవే మన సామ్రాజ్యాన్ని బలపరిచాయి అన్నమాట. మారుతున్న సమాజ అవసరాలకు సరిపోయేలా ఈ సవరణలను బట్టి తీర్చిదిద్దాయి అన్నమాట. మనమైతే చూద్దాము మనకి ఎన్ని సవరణలు ఉన్నాయంటే మొత్తం 106 అన్నమాట. 106 11వ సవరణ, ముఖ్యమైన సవరణలు అంటే చాలా ఇంపార్టెంట్ అయిన సవరణల చట్టాలైతే ఈరోజైతే చూద్దామండి. సంవత్సరాలు, సవరణలు, సంవత్సరము, కేటాయింపు, మార్పులు గురించి అయితే చూద్దామన్నమాట. ఇవైతే చాలా ఇంపార్టెంట్, ప్రతి షిఫ్ట్లోనూ వస్తున్నాయి, ప్రతి ఎగ్జామ్లోనూ. ఇప్పుడైతే చూసేద్దామన్నమాట. సవరణలు. 11వ సవరణ చట్టం. 11వ సవరణ చట్టం అనేది ఏ సంవత్సరంలో తీసుకొచ్చారంటే 1961లో అన్నమాట. అది ఏం తెలియజేస్తుందంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానంలో మార్పు గురించి అయితే సూచిస్తుందన్నమాట. 12వ సవరణ చట్టం. ఇది ఒక చాలా అతి ముఖ్యమైనదన్నమాట, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది 12వ సవరణ చట్టము. ఇది 1962లో అయితే తీసుకొచ్చారనమాట. గోవా, డామన్ డయ్యూలు ఉన్నాయి కదా, భారత యూనియన్లో చేర్చడానికి ఈ చట్టం అయితే తీసుకొచ్చారనమాట. 13వ సవరణ చట్టం. 13వ సవరణ చట్టం వచ్చేసి 1962లో అయితే వచ్చిందనమాట. నాగాలాండ్కు ప్రత్యేక నిబంధన మరియు రాష్ట్ర హోదా అయితే ఇవ్వబడిందనమాట ఈ సవరణ చట్టం ప్రకారం వచ్చేసి. నెక్స్ట్ 14వ సవరణ చట్టం ప్రకారం వచ్చేసి 1963లో అయితే వచ్చిందనమాట. పాండిచ్చేరిని భారత యూనియన్లో అయితే చేర్చారు. కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభ మరియు మంత్రిమండలిని అందించారనమాట ఈ చట్టం ప్రకారం అయితే. 15వ సవరణ చట్టం. 15వ సవరణ చట్టం ఏ సంవత్సరంలో తీసుకురావచ్చినారంటే 1963లో తీసుకొచ్చారనమాట. హైకోర్టు అది ఏం తెలియజేస్తుందంటే హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు వచ్చేసి 60 నుంచి 62 ఏళ్ళకైతే పెంచారనమాట. హైకోర్టు రిట్లు జారీ చేయడానికి, నియామకాలకు, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బాధ్యతలకు సంబంధించిన నిబంధనలకు విస్తృత అధికార పరిధికి సంబంధించి అయితే ఇది తెలియజేస్తుందన్నమాట ఈ చట్టం వచ్చేసి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 16వ సవరణ చట్టం. 16వ సవరణ చట్టం ఏం తెలియజేస్తుంది, ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1963లో అయితే తీసుకొచ్చారనమాట. ఇది దేనికి సూచిస్తుందంటే దేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతకు సంబంధించిన ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం రాష్ట్రాలకైతే ఇవ్వబడిందనమాట. ప్రమాణ రూపంలో మార్పులు దాని గురించి అయితే తెలియజేస్తుంది అన్నమాట ఈ చట్టము. 17వ సవరణ చట్టం. 17వ సవరణ చట్టం వచ్చేసి 1964లో తీసుకొచ్చారనమాట. ఆస్తిపై హక్కును సవరించడం, 9వ షెడ్యూల్లో మరిన్ని నిబంధనలు చేర్చబడ్డాయి అనేది ఈ సవరణ చట్టము తెలియజేస్తుంది అనమాట. 18వ సవరణ చట్టం. 18వ సవరణ చట్టం వచ్చేసి 1966లో తీసుకొచ్చారనమాట. కొత్త రాష్ట్ర ఏర్పాటుకైతే సంబంధించి తెలియజేస్తుంది అనమాట ఈ సవరణ చట్టం వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి 20వ సవరణ చట్టం. 20వ సవరణ చట్టం వచ్చేసి 1966లో అయితే తీసుకొచ్చారు. కొత్త ఆర్టికలు 1966 సంవత్సరం 20వ సవరణ చట్టం ప్రకారం ఇది ఏ దాన్ని తెలియజేస్తుందంటే కొత్త ఆర్టికల్ 233A జోడించడం ద్వారా జిల్లా న్యాయమూర్తుల నియామకాలను ధృవీకరించడం అనేది తెలియజేస్తుందన్నమాట ఈ సవరణ చట్టము. నెక్స్ట్ వచ్చేసి 21వ సవరణ చట్టం. 21వ సవరణ చట్టం వచ్చేసి 1967లో అయితే వచ్చిందనమాట. అది దేనికి తెలియజేస్తుందంటే సింధీ భాషను 8వ షెడ్యూల్లో
చేర్చారనమాట. దాని గురించి అయితే తెలియజేస్తుంది ఈ సవరణ చట్టము. 22వ సవరణ చట్టం. 22వది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. 1969లో అయితే సంవత్సరంలో ఇది తీసుకొచ్చారనమాట. మేఘాలయ అనే కొత్త స్వయం ప్రతిపత్తి రాష్ట్ర ఏర్పాటుకైతే ఇది తెలియజేస్తుందన్నమాట. ఈ సవరణ చట్టం వచ్చేసి 23వ సవరణ చట్టం. 23వ సవరణ చట్టం వచ్చేసి 1969 అనమాట. 69లో తీసుకొచ్చారు. ఇది దేన్ని తెలియజేస్తుంది ఈ చట్టము అంటే లోక్సభ ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ సీట్ల రిజర్వేషన్లను మరో 10 సంవత్సరాల పొడిగింపు కోసం అయితే ఈ చట్టం అయితే తెలియజేస్తుంది అనమాట. ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ సీట్ రిజర్వేషన్లు మరో 10 ఇయర్స్ అయితే పొడిగించడం గురించి అయితే తెలియజేస్తుంది అనమాట. 23వ సవరణ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారంటే 1969లో అనమాట. నెక్స్ట్ వచ్చేసి 24వ సవరణ చట్టం. 24వ సవరణ చట్టం వచ్చేసి 1971లో అనమాట. 1971లో తీసుకొచ్చారు. ఇది దేన్ని తెలియజేస్తుందంటే రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం అనేది తప్పనిసరిగా అయితే ఉండాలని తెలియజేస్తుంది. మరియు రాజ్యాంగంలో ఏ భాగాన్ని అయినా సవరించే హక్కు పార్లమెంటుకు ఉందని అయితే నిర్ధారించడం గురించి అయితే తెలియజేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి 25వ సవరణ చట్టం. 25వ సవరణ చట్టం వచ్చేసి 1971లో తీసుకొచ్చారనమాట. దాన్ని తెలియజేస్తుందంటే ఆస్తిపై హక్కును తగ్గించడం అన్నమాట తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిపిఎస్పి కోసం ఆమోదించబడిన ఏదైనా బిల్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 31 మానవ హక్కుల ఆర్టికల్స్కు విరుద్ధంగా ఉంటే అది చెల్లదు అనేసి అయితే తెలియజేస్తుంది అనమాట. ఇది డిపిఎస్పి అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 26వ సవరణ చట్టం. 26వ సవరణ చట్టం వచ్చేసి 1971లో అయితే తీసుకొచ్చారనమాట. దాన్ని తెలియజేస్తుంది అంటే మాజీ రాచరిక పాలకుల బిరుదులు మరియు ప్రత్యేక హక్కులను రద్దు చేశారు అని తెలియజేయడం కోసం ఇదైతే ఈ చట్టంలో అయితే ఉందన్నమాట. 27వ సవరణ చట్టం. 27వ సవరణ చట్టం 1971లో తీసుకొచ్చారనమాట. ఇది దేన్ని తెలియజేస్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం కోసం కొన్ని నిబంధనలు అయితే చేసిందనేసి తెలియజేస్తుంది అనమాట ఈ చట్టము. నెక్స్ట్ వచ్చేసి 30వ సవరణ చట్టం. 30వ సవరణ చట్టం వచ్చేసి 1972 ఏదాన్ని తెలియజేస్తుందంటే సివిల్ కేసులలో సుప్రీంకోర్టుకు సంబంధించిన నిబంధనల గురించి అయితే తెలియజేస్తుందన్నమాట. సివిల్ కేసులలో సుప్రీంకోర్టుకు సంబంధించిన నిబంధనల గురించి అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 31వ సవరణ చట్టం. 31వ సవరణ చట్టం కూడా 1972లోనే తీసుకురావడం అయితే జరిగింది. ఇది దేని గురించి తెలియజేస్తుందంటే లోక్సభ సీట్ల సంఖ్యను 525 నుండి 545కు పెంచారనమాట. దాని గురించి అయితే తెలియజేస్తుంది అనమాట. 1972 31వ సవరణ చట్టం అయితే దీని గురించి తెలియజేస్తుంది. 33వ సవరణ చట్టం. 33వ సవరణ చట్టం వచ్చేసి 1974లో అయితే తీసుకొచ్చారు. దాని గురించి తెలియజేస్తుందంటే ఎంపీలు రాష్ట్ర శాసనసభల రాజీనామాకు సంబంధించిన నిబంధనలను అయితే తెలియజేస్తుందన్నమాట 33వ సవరణ చట్టము. నెక్స్ట్ వచ్చేసి 35వ సవరణ చట్టం. 35వ సవరణ చట్టం వచ్చేసి ఎప్పుడు తీసుకొచ్చారంటే 1974లో తీసుకొచ్చారనమాట. ఈ చట్టాన్ని కూడా సిక్కిం యొక్క రక్షిత హోదా రద్దు చేయబడింది అని తెలియజేయడానికి ఈ సవరణ చట్టం అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 36వ సవరణ చట్టం అయితే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు తీసుకొచ్చారంటే 1975లో అయితే తీసుకొచ్చారనమాట. సిక్కింకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వడం అయితే జరిగిందనేసి తెలియజేస్తుంది అనమాట ఈ సవరణ చట్టం. ఏ సవరణ చట్టం అంటే 36వ సవరణ చట్టం సిక్కింకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వబడిందని అయితే తెలియజేస్తుంది అనమాట. 37వ సవరణ చట్టం. 37వ సవరణ చట్టం కూడా 1975లో తీసుకురావడం అయితే జరిగింది. ఇది కూడా యూటీ ఉంది కదా ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్కు శాసనసభ మంత్రిమండలి గురించి అయితే తెలియజేస్తుంది అనమాట 37వ సవరణ చట్టము. 38వ సవరణ చట్టం కూడా 1975లోనే తీసుకురావడం జరిగింది. అది ఏదాన్ని తెలియజేస్తుందంటే అత్యవసర పరిస్థితి
ప్రకటన రాష్ట్రపతి ఆర్డినెన్స్ గురించి అయితే జారీ చేయడం సమర్థనీయం కాదు అనేది తెలియజేస్తుంది అన్నమాట. అత్యవసర పరిస్థితి ప్రకటన రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయడం సమర్థనీయం కాదు అనేసి అయితే తెలియజేస్తుంది అన్నమాట. 41వ సవరణ చట్టం. 41వ సవరణ చట్టం దేని గురించి తెలియజేస్తుందంటే పిఎస్సి సభ్యుల పదవీ విరమణ వయసు వచ్చేసి 60 నుండి 62కు పెంచారు అనేసి తెలియజేస్తుంది. పిఎస్సి ఆర్టికల్ 315 యొక్క ఆర్టికల్, యూపీఎస్సి వచ్చేసి 325 యొక్క ఆర్టికల్ అనేసి తెలియజేస్తుంది అన్నమాట. పదవీ విరమణ 2 సంవత్సరాలు అయితే 60 నుంచి 62కు పెంపు అనేసి తెలియజేస్తుంది అన్నమాట. దీన్ని అయితే ఎప్పుడు తీసుకొచ్చారంటే ఈ సవరణ చట్టాన్ని 1976లో అయితే తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి 42వ సవరణ చట్టం. 42వ సవరణ చట్టం వచ్చేసి దేన్ని తెలియజేస్తుందంటే ప్రవేశికలో సోషలిస్ట్ లౌకిక మరియు సమగ్రత జోడించబడ్డాయి అనేది తెలియజేస్తుంది. ప్రాథమిక విధులు జోడించబడ్డాయి అనేసి తెలియజేస్తుంది. పార్ట్ 4A ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఏర్పాటు, రాష్ట్రపతి పాలనా కాల పరిమితిని 6 నెలల నుండి 1 సంవత్సరానికి పొడిగించారు అని అయితే తెలియజేస్తుంది అనమాట. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1976లో అయితే తీసుకొచ్చారనమాట. 3 కొత్త ఆదేశ సూత్రాలను అయితే జోడించారనమాట. లోక్సభ, రాష్ట్ర శాసనసభల పదవీ కాలం 5 నుండి 6 సంవత్సరాలకు పెంచడము. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనలు చేస్తారు కదా, దాన్ని తెలియజేస్తుంది. మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి పనిచేయడం తప్పనిసరి అని కూడా తెలియజేస్తుంది అనమాట. ఈ ఆర్టికల్ 42వ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట 1976లో తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ 44వ సవరణ చట్టం కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1978 అనమాట. అది దేన్ని తెలియజేస్తుందంటే సవరించిన అత్యవసర నిబంధన ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కు అయితే తొలగించబడుతుంది అనేసి పడిందనేసి తెలియజేస్తుంది అనమాట. మరియు జాతీయ అత్యవసర పరిస్థితిలో ఆర్టికల్ 20 మరియు 21 ద్వారా హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను నిలిపి వేయలేము అనేసి కూడా తెలియజేస్తుంది అనమాట ఈ ఆర్టికల్ వచ్చేసి. నెక్స్ట్ 45వ సవరణ చట్టం. 45వ సవరణ చట్టం వచ్చేసి ఎప్పుడు తీసుకొచ్చారంటే 1980లో అయితే తీసుకొచ్చారు. ఏం దాన్ని తెలియజేస్తుందంటే లోక్సభ రిజర్వ్డ్ సీట్లకు మరో 10 సంవత్సరాలు పొడిగించడం అయితే తెలియజేస్తుంది అనమాట. లోక్సభలోని రిజర్వ్ సీట్లు ఉంటాయి కదా, వాటిని మరో 10 సంవత్సరాలు అయితే పొడిగించబడుతుందని అయితే తెలియజేస్తుంది అనమాట 45వ సవరణ చట్టము. నెక్స్ట్ వచ్చేసి 48వ సవరణ చట్టం. 48వ సవరణ చట్టం వచ్చేసి 1984లో అయితే తీసుకొచ్చారు. 48వ సవరణ చట్టం దేని గురించి చెప్తుంది అంటే పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించినదైతే తెలియజేస్తుంది అనమాట 48వ సవరణ చట్టం. 53వ సవరణ చట్టం. 53వ సవరణ చట్టం వచ్చేసి ఎప్పుడు తీసుకొచ్చారంటే 1986లో తీసుకొచ్చారు. 53వ సవరణ చట్టము దేన్ని తెలియజేస్తుంది అంటే మిజోరాంకి రాజ్యాంగ నిబంధన అయిన 371G ఆర్టికల్ ఉంటుంది కదా, అధికరణను కొత్తగా చేర్చారు అనేసి అయితే తెలియజేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ 54వ సవరణ చట్టం. 54వ సవరణ చట్టం వచ్చేసి 1986లో తీసుకొచ్చారు. ఇది కూడా ఏం తెలియజేస్తుందంటే 54వ సవరణ చట్టం న్యాయమూర్తుల జీతాల నిబంధనలో మార్పులు ఉంటాయి కదా, దాని గురించి అయితే తెలియజేస్తుంది అనమాట 54వ సవరణ చట్టం. నెక్స్ట్ వచ్చేసి 56వ సవరణ చట్టం. 56వ సవరణ చట్టం దేని గురించి తెలియజేస్తుందంటే గోవా రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయనేసి అయితే తెలియజేస్తుంది అనమాట. ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1987లో అయితే తీసుకొచ్చారనమాట ఈ సవరణ చట్టాన్ని. నెక్స్ట్ వచ్చేసి 60వ సవరణ చట్టం. 60వ సవరణ చట్టం అయితే ఎప్పుడు తీసుకొచ్చారంటే 1989లో అయితే తీసుకొచ్చారు. దేన్ని తెలియజేస్తుంది 60వ సవరణ చట్టం అంటే వృత్తి పన్ను పరిమితిని పెంచడాన్ని గురించి అయితే తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ 61వ సవరణ చట్టం. 61వ సవరణ చట్టం వచ్చేసి 1989లో తీసుకొచ్చారు. 61వ సవరణ చట్టం కూడా ఇది దేని గురించి తెలియజేస్తుందంటే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఓటు వేసే వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు అనేది అయితే
తెలియజేస్తుందన్నమాట. ఇది కూడా ఎగ్జామ్లో అడిగారు. దాని యొక్క మార్పులు ఏమిటి అనేసి, ఏ సవరణ చట్టం ప్రకారం ఇలా చేస్తారనేసి అడిగారు. 61వ సవరణ చట్టం అన్నమాట. ఏ సంవత్సరంలో తీసుకొచ్చారంటే 1989లో తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 65వ సవరణ చట్టం. 65వ సవరణ చట్టం వచ్చేసి 1990లో అయితే తీసుకొచ్చారు. దేని గురించి తెలియజేస్తుందంటే ఎస్సీ ఎస్టీలు ఉంటారు కదా, వాళ్ళ కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడం గురించి అయితే తెలియజేస్తుంది అన్నమాట. 65వ సవరణ చట్టము. 69వ సవరణ చట్టం. 69వ సవరణ చట్టం దేని గురించి అయితే తెలియజేస్తుందంటే ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతంగా రూపొందించడం ద్వారా ఢిల్లీకి ప్రత్యేక హోదా అనేది వచ్చింది కదా, దాని గురించి అయితే తెలియజేస్తుందన్నమాట. 69వ సవరణ చట్టము ఎప్పుడు తీసుకొచ్చారంటే 1991లో తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 71వ సవరణ చట్టం. 71వ సవరణ చట్టం వచ్చేసి 1992లో తీసుకొచ్చారనమాట. ఏదాన్ని తెలియజేస్తుంది 71వ సవరణ చట్టము అంటే 8వ షెడ్యూల్లో కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను చేర్చారు అనే దాని గురించి అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. నేపాలీ, కొంకణి, మణిపురి ఆ భాషలను అయితే 8వ షెడ్యూల్లో చేర్చబడడం జరిగిందనేసి అయితే తెలియజేస్తుందన్నమాట 71వ సవరణ చట్టము. నెక్స్ట్ వచ్చేసి 73వ సవరణ చట్టం. 73వ సవరణ చట్టం అయితే 1992లో అయితే తీసుకొచ్చారు. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది దేని గురించి తెలియజేస్తుందంటే పంచాయతీ రాజ్ సంస్థకు రాజ్యాంగ హోదా ఇవ్వబడింది అనేసి అయితే తెలియజేస్తుంది. మరియు అదే కాక పంచాయతీలు అనే పేరుతో 9వ భాగాన్ని జోడించారు అనేసి అయితే చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ను చేర్చబడడం జరిగింది అనేసి కూడా ఈ సవరణ చట్టం అయితే తెలియజేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 74వ సవరణ చట్టం. 74వ సవరణ చట్టం దేని గురించి తెలియజేస్తుంది అంటే పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా, మున్సిపాలిటీలుగా హక్కులు చేర్చబడిన భాగం 9A 12వ షెడ్యూల్ చేర్చబడినవి అనేసి అయితే తెలియజేస్తుంది అన్నమాట. ఎప్పుడు తీసుకొచ్చారు 74వ సవరణ చట్టాన్ని అంటే 1992లో అయితే తీసుకొచ్చారు. దేని గురించి తెలియజేస్తుందంటే పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా ఇవ్వడం అనేది జరిగిందనేసి తెలియజేస్తుంది. మున్సిపాలిటీల హక్కులు చేర్చబడిన ఏ భాగంలో చేర్చబడినవి అంటే 9A 12వ షెడ్యూల్లో చేర్చబడినవి అనేది తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 77వ సవరణ చట్టం. 77వ సవరణ చట్టం వచ్చేసి 1995లో అయితే తీసుకొచ్చారనమాట. దేని గురించి తెలియజేస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించబడడం జరిగిందనేసి అయితే 77వ సవరణ చట్టం అయితే తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 79వ సవరణ చట్టం అయితే 2000లో తీసుకొచ్చారనమాట, 2000లో. ఇది దేని గురించి తెలియజేస్తుంది 79వ సవరణ చట్టం అంటే పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు పొడిగించడం అయితే జరిగిందనేసి తెలియజేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి 86వ సవరణ చట్టం. 86వ సవరణ చట్టం అయితే 2002లో తీసుకురావడం జరిగింది. దాని యొక్క ఏం తెలియజేస్తుంది అంటే ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు అనేది అయితే తెలియజేస్తారు. ఆర్టికల్ 21Aని చేర్చారు. అదే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత విద్య అనేది అందించాలనేసి తెలియజేస్తుంది. ఆర్టికల్ 51A కింద కొత్త ప్రాథమిక విధిని అయితే చేర్చడం జరిగింది అనేసి అయితే తెలియజేస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ 86వ సవరణ చట్టము. ఇది కూడా అడిగారనమాట ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో. ఖచ్చితంగా అయితే చూసుకొని వెళ్ళండి సవరణ చట్టాలు. 87వ సవరణ చట్టం. 87వ సవరణ చట్టం వచ్చేసి 2003లో తీసుకొచ్చారనమాట. ఏం తెలియజేస్తుంది 87వ సవరణ చట్టము అంటే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల నియోజకవర్గాలు ఉంటాయి కదా, పునర్విభజనకు 2001 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని అయితే పునర్విభజనకు చేశారనే దాన్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 89వ సవరణ చట్టం. 89వ సవరణ చట్టం వచ్చేసి ఇది కూడా 2003లోనే తీసుకొచ్చారనమాట. దేనికి తెలియజేస్తుంది అంటే ఈ 89వ సవరణ చట్టము షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు
ఉంటారు కదా, జాతీయ కమిషన్ను 2 వేర్వేరు సంస్థలుగా విభజించారని అయితే తెలియజేస్తుంది. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఆర్టికల్ 338 అనేది ఉంటుంది కదా, మరియు జాతీయ షెడ్యూల్ తెగలు ఉంటాయి కదా, కమిషన్ వచ్చేసి ఆర్టికల్ 338A దాని గురించి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. 2 ఉంటాయి కదా, వేరువేరు సంస్థలుగా విభజించారని అయితే తెలియజేస్తుంది 89వ సవరణ చట్టము. ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. 92వ సవరణ చట్టం. 92వ సవరణ చట్టం వచ్చేసి 2003లో అయితే తీసుకొచ్చారనమాట. 2003లో తీసుకొచ్చారు. ఏదాన్ని తెలియజేస్తుందంటే 8వ షెడ్యూల్లో బోడో, డోంగ్రీ, మైథిలి అండ్ సంతాలిని అనేవి చేర్చారనేది 8వ షెడ్యూల్లో చేర్చారని అయితే తెలియజేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 94వ సవరణ చట్టం. 94వ సవరణ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారంటే 2006లో అయితే తీసుకొచ్చారనమాట. ఇది దేని గురించి తెలియజేస్తుందంటే కొత్తగా సృష్టించబడిన రాష్ట్రాలలో గిరిజన సంక్షేమ మంత్రి పదవి అయితే ఉండాలనేసి తెలియజేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 96వ సవరణ చట్టం. 96వ సవరణ చట్టం దేని గురించి తెలియజేస్తుందంటే ఒరియా స్థానంలో ఒడియా వచ్చింది అనేసి అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈ సవరణ చట్టము 96వ సవరణ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారంటే 2011లో అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 99వ సవరణ చట్టం. 99వ సవరణ చట్టం వచ్చేసి 2014లో అయితే తీసుకొచ్చారు. దేని గురించి తెలియజేస్తారంటే జాతీయ న్యాయ నియామక కమిషన్ను ఏర్పాటు చేసినట్టయితే ఈ సవరణ చట్టం అయితే తెలుపుతుందన్నమాట. జాతీయ న్యాయ నియామక కమిషన్ను ఏర్పాటు చేశారని అయితే ఈ సవరణ చట్టం తెలియజేస్తుంది. ఎప్పుడు తీసుకొచ్చారంటే 2014లో అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 100వ సవరణ చట్టం. 100వ సవరణ చట్టం వచ్చేసి 2015లో అయితే తీసుకొచ్చారు. తెలియజేస్తుందంటే 100వ సవరణ చట్టం వచ్చేసి భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య భూ సరిహద్దు ఒప్పందం ఉంటుంది కదా, రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ని సవరించింది అని అయితే తెలియజేస్తుంది అన్నమాట. భారత్ బంగ్లా మధ్య భూ సరిహద్దు ఒప్పందం ఉంది అనేసి ఇది తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ 101వ సవరణ చట్టం వచ్చేసి 2016లో అయితే తీసుకొచ్చారు. ఏం తెలియజేస్తుంది 101వ సవరణ చట్టము అనేసి వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టీ ప్రవేశపెట్టబడడం జరిగింది అనేసి అయితే తెలియజేస్తుంది అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా అడిగారనమాట ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అనే కాదు, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్కి ఇలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా అయితే సవరణ చట్టాలు అయితే చూసుకొని వెళ్ళండి. 101 సవరణ చట్టం వచ్చేసి 2016లో అయితే తీసుకురావడం జరిగింది. దేని గురించి తెలియజేస్తుందంటే జిఎస్టీ ప్రవేశపెట్టబడడం జరిగింది. ఎప్పుడు అంటే 2016లో అనమాట. ఏ సవరణ చట్టం ప్రకారం అంటే 101వ సవరణ చట్ట ప్రకారం అయితే తీసుకురావడం అయితే జరిగిందనేసి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 102వ సవరణ చట్టం. 102వ సవరణ చట్టం వచ్చేసి 2018లో అయితే తీసుకొచ్చారు. దేని గురించి తెలియజేస్తుందంటే జాతీయ వెనుకబడిన తరగతులు ఉంటాయి కదా, కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించబడింది అనేది అయితే తెలియజేస్తుంది అన్నమాట 102వ సవరణ చట్టం అనేది. నెక్స్ట్ వచ్చేసి 103వ సవరణ చట్టం. 103వ సవరణ చట్టం వచ్చేసి 2019లో అయితే తీసుకురావడం జరిగింది. దేని గురించి తెలియజేస్తుందంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పౌరులకు గరిష్టంగా 10% రిజర్వేషన్ ఇవ్వాలి అని అయితే తెలియజేస్తుందన్నమాట 103వ సవరణ చట్టం. ఎప్పుడు తీసుకొచ్చారంటే 2019. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పౌరులకు 10% రిజర్వేషన్ కల్పించిన సవరణ చట్టం ఏది అంటే 103వ సవరణ చట్టం. ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2019లో తీసుకొచ్చారు అనేసి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 104వ సవరణ చట్టం. 104వ సవరణ చట్టం వచ్చేసి 2020లో అయితే తీసుకొచ్చారు. లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో ఎస్సీలకు సీట్లు మరియు రద్దు గడువును 70-80 నుంచి పొడిగించారనమాట. 70 నుంచి 80కి అయితే పొడిగించారు. లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలు ఉంటాయి కదా, ఎస్సీలకు సీట్లు ఉంటాయి కదా, వాళ్ళ వయసు అయితే
70 నుండి 80 వరకు అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట. 104వ సవరణ చట్టం ప్రకారం ఎప్పుడు అంటే తీసుకొచ్చారంటే 2020లో అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 106వ సవరణ చట్టం కూడా ఉందన్నమాట. టోటల్ 106 సవరణ చట్టాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ 106వ సవరణ చట్టం వచ్చేసి 2023లో అయితే తీసుకొచ్చారు. ఇది దేని గురించి తెలియజేస్తుంది అంటే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలో మహిళలకు 1/3 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి అనేసి తెలియజేస్తుంది అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అన్నమాట సవరణ చట్టాలు. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా అయితే చూసేసి అయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను ఆర్టికల్స్ కూడా ఒక వీడియో చేస్తాను. మీకు ఏవైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.